పార్వతికి ఇంట్లో అస్సలుండాలనిపించట్లేదు. తన ఇద్దరు కోడళ్ళు రోజూ పోట్లాడుకుంటూనే ఉన్నారు. ఊరంతా వాళ్ల గురించి రకరకాలుగా చెప్పుకోవటం చూసి పార్వతికి నిద్ర పట్టటం లేదు. అందుకే ఒక బలమైన నిర్ణయం తీసుకుంది పార్వతి. ఇప్పటివరకు ఉమ్మడి కుటుంబంలాగా ఉండేది. ఇకపై ఈ ఇల్లు రెండుగా చీలనుంది. నా ప్రాణం పోయే వరకు ఇంటిని విడదీయకుండా కాపాడాలనుకున్నాను. కాని ఇప్పుడు జరిగే అనర్థాలను నేను ఆపలేకపోతున్నాను. కొన్నాళ్లు తీర్థయాత్రలకి వెళ్ళొస్తే బావుంటుందనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎలాగైనా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటూ ఉండగా వర్షం ఎక్కువవుతుంది. ఆ వర్షంలోనే తడుస్తూ ఇంట్లోకొస్తుంది చిన్న కోడలు కవిత. ఏంటమ్మా, వర్షంలో అలా తడుస్తూ వస్తున్నావేంటి? ఏదైనా అడ్డుగా పెట్టుకుని ఉండొచ్చు కదా. వర్షంలో తడిసిపోకుండా గొడుగు పెట్టుకుని వస్తున్నానండి. కాని మీ పెద్ద కొడలు కీర్తన ఉంది కదా, తన కారును నా పక్కగా పోనిచ్చి నాపై బురద పడేలా చేసింది. ఆ సమయంలో గొడుగు గాలికి కొట్టుకుపోయింది. డబ్బుందన్న పొగరుతో మీ కోడలు ఇష్టం వచ్చినట్టు చేస్తుందత్తయ్యా. నేను చూస్తూ ఊరుకోను. బాధపడకమ్మా, అలా ఆవేశపడకు. పార్వతి అలా చిన్న కోడల్ని ఓదారుస్తుండగా అక్కడికి పెద్ద కోడలు కీర్తన వచ్చింది. వస్తూనే కవితని, ఓ అత్తయ్యా, మీరిక్కడే ఉన్నారా? వచ్చేదారిలో నా కారు కింద ఒక కుక్క పడబోయింది. దాని మొహంపై బురద కొట్టగానే అది పారిపోయిందనుకోండి. అది ఇటువైపే వచ్చింది. కొంపదీసి మన ఇంట్లోకొచ్చిందేమోనని. ఏయ్, ఏంటే నీ పొగరు? చూస్తుంటే రెచ్చిపోతున్నావు. ఇక నేను ఊరుకోను. ఏం చేస్తావేంటి? మూతిపళ్ళు రాలగొడతాను. కొట్టవే చూద్దాం. కొట్టు. నా గురించి తెలుసు కదా, తాట తీస్తా. అలా కవిత కీర్తన గొడవ పడుతున్నారు. ఇంతలో పార్వతి గట్టిగా అరిచి వాళ్ల గొడవ ఆపింది. చూడండమ్మా, ఈ ఇంట్లో నేను అస్సలుండలేకపోతున్నాను. నేనెలా ఉండకూడదనుకున్నానో ఇప్పుడు నా ఇల్లు అలాగే ఉంది. ఊరంతా మన ఇంటి గురించే రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మీరు మారతారని నాకు నమ్మకం లేదు. ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉంటారని అనుకుంటే ఇలా గొడవలు పడుతున్నారు. మీ చిన్న కోడలు కావాలని నా పైకొస్తుందత్తయ్యా. నన్ను చూస్తూ ఉండమంటారా? అది మాట్లాడే మాటలు నేను సహించను. మాటలు మర్యాదగా రానివ్వు. అబ్బబ్బా, మళ్ళీ అదే గొడవ. ఇక చాలమ్మా, చాలు. ఇకపై ఈ ఇంట్లో గొడవలు జరగడానికి వీల్లేదు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ ఇంటిని విభజించాలనుకుంటున్నాను. పార్వతి అలా అనగానే కవిత కీర్తి షాకై చూస్తారు. కీర్తన అయితే నవ్వుకుంటుంది. కవిత బాధపడుతుంది. ఏంటత్తయ్యా, అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మనది ఉమ్మడి కుటుంబం. అందరం కలిసి ఉందామత్తయ్యా. కలిసి ఉంటే నేను తెచ్చే వాటిని మీరే ఎక్కువగా మెక్కుతున్నారు కదా. వేలకి వేలు తగలేస్తున్నాను. నీకేంటి, దర్జాగా ఇంట్లో ఉంటారు. కాని డబ్బు ఖర్చు పెట్టేది నేనేగా. మీరైతే మంచి నిర్ణయమే తీసుకున్నారత్తయ్యా. ఇక ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుదాం. వెంటనే ఇంటిని భాగాలుగా చెయ్యండి. అమ్మా కవిత, ఇంకేం మాట్లాడకు. నా నిర్ణయాన్ని గౌరవించు. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం సరైనదే. అలా పార్వతి ఇద్దరు కోడళ్లకు చెప్పి ఆ ఇంటిని విభజిస్తుంది. ఇంటి గుమ్మానికి లోపల కాస్త దూరంలో రెండిళ్లను విడదీస్తూ ఒక గోడ కట్టిస్తుంది. ఇంట్లోకి సామాన్లను ఇద్దరు కోడళ్లకు చెరిసగం పంచుతుంది. పార్వతి అంత చేస్తున్నా కీర్తనలో మాత్రం ఇంకా ఏదో కావాలనే ఆశ ఉంది. చూడండత్తయ్యా, మీరంతా బాగానే చేశారు. ఇక మాకు సంబంధించిన ఈ ఇంట్లో మేం మార్పులు చేసుకుంటాం. ఇదెప్పటి ఇల్లో కదా. చాలా చోట్ల ఇంటికి రంధ్రాలున్నాయి చూసారా? వర్షం కురిస్తే ఇంట్లో చాలా చోట్ల నుండి వర్షపు నీరొస్తుంది. అందుకే నాకు సంబంధించిన ఇంటి ప్రదేశంలో నేను మార్పులు చేసుకుంటాను. నాకెవరూ అడ్డు చెప్పరు కదా. చెప్పమమ్మా, చెప్పం. ఇకపై అది నీకు చెందినది. అది అలా ఉండాలి. నిజంగా మీరు చాలా గొప్పవారత్తయ్యా. మీరిప్పుడెక్కడుంటారు? అదిగో ఆ కోడలి దగ్గరుంటారా, లేక నా దగ్గరికొస్తారా? కీర్తన అలా అడగడంతో కవితకి చాలా కోపమొచ్చింది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఈవిడ ఇంటికి యజమాని. ఈ ఇంటిని విభజించినంత మాత్రాన మనుషుల్ని కూడా విభజించాలని లేదు. అలా చేయటం తప్పు. ఏయ్, నేనిప్పుడు నిన్నడిగానా? ఎందుకే అలా గొంతు చించుకొని అరుస్తున్నావు? నా దగ్గర కుప్పిగంతులెయ్యకు. అత్తయ్య చెప్తుంది కదా, నువ్వు నోరు మూసుకొని పడుండు అంతే. ఆగండి, దయచేసి ఆగండి. మీరలా గొడవ పడుతుంటే నాకు ప్రాణం పోయేలా ఉంది. నేనేం చేయగలను చెప్పండి? అమ్మ కీర్తన, నేను చిన్న కోడలి దగ్గరే ఉంటాను. ఇక ఈ విషయం గురించి గొడవ పడకండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి అంటూ పార్వతి ఇద్దరు కోడళ్లను పంపించేస్తుంది. ఇక ఆ తరువాత కీర్తన తనకు సంబంధించిన భాగంలో మరమ్మతులు చేయించుకుంది.
వర్షపు నీరు ఇంట్లోకి రాకుండా పైకప్పు పటిష్టంగా వేయించుకుంది. ఇంట్లో తినడానికి డైనింగ్ టేబుల్ పెట్టుకుంది. అలాగే తనకి వంట పనులు, ఇంటి పనులు చేయడానికి పనివాళ్లను కూడా పెట్టుకుంది. అవతలి వైపు కవిత అవేం చెయ్యలేదు. అమ్మా కవిత, బాధపడుతున్నావా? అత్తయ్యా, అదేం లేదు. కాకపోతే నా పేదరికాన్ని చూసి నాకే జాలేస్తుంది. ఈ ఇంట్లో ఏది జరగకూడదో అదే జరిగింది. ఇదిగో చూడండి, ఈ వర్షపు నీరు ఇంట్లో పడుతుంది. వంట చేయాలంటే కూడా వర్షంలో తడుస్తూ కట్టెల పొయ్యి పైనే వంట చెయ్యాలి. మీరు నా వైపు వచ్చి తప్పు చేశారత్తయ్యా. అక్కడుండుంటే మీకన్నీ సవ్యంగా జరిగేవి. అలా అనకమ్మా. ఎక్కడైతే డబ్బు గర్వం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు. ఈరోజు ఆ డబ్బు చూసి నేనటువైపు వెళ్ళాననుకో, రేపు నాతో ఇంటి పనులు చేయిస్తుంది, నన్నొక పని మనిషిలా చూస్తుంది, అవమానిస్తుంది, బాధ పెడుతుంది. దక్కాల్సిన గౌరవం దక్కకపోగా అలా అవమానాలు భరించాల్సొచ్చేదమ్మా. పార్వతీ, కవితలు అలా మాట్లాడుకుంటూ ఉండగా పక్కనే తన డైనింగ్ టేబుల్ పై కూర్చొని వేడివేడి పకోడీలు తింటూ చూస్తూ ఉంది కీర్తన. ఏంటత్తయ్యా, మీ కోడలితో ఏవో గుసగుసలాడుతున్నారు? మీరు చాలా పెద్ద తప్పు చేశారత్తయ్యా. మీరు నా వైపొచ్చుంటే ఈ పాటికి నాతో కలిసి ఈ వర్షంలో వేడివేడి పకోడీలు తింటూ ఉండేవారు. కానీ ఇప్పుడక్కడ ఇంట్లో ఉండి కూడా వర్షంలో తడుస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. బాధపడకండి, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నా వైపొచ్చేయండి. నా కొడుకుతో పాటు నేను కూడా నీ కొంగు పట్టుకొని తిరగడానికా? ఏంటత్తయ్యా మీరు ఇలా చేస్తున్నారేంటి? నాలాంటి రిచ్ కోడలు దొరకటం మీ అదృష్టం. అది గుర్తుపెట్టుకోండి. నా వైపు ఉంటే కార్లలో తిరుగుతూ కంటి నిండా నిద్రపోవచ్చు. అలా కష్టపడాల్సిన పనుండదు. చాలమ్మా, ఇంక చాలు, మేం పనులు చేసుకోవాలి అంటూ పార్వతి తన చిన్న కోడలు కవిత వంట చేయటంలో సాయపడుతుంది. ఓవైపు వర్షం వస్తుంటే ఆ వర్షంలోనే కవర్లు తలకు పెట్టుకొని ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ పట్టుకొని అతి కష్టం మీద వంట చేశారు. వాళ్ళని చూస్తూ మరోవైపు కీర్తన వేడివేడి కాఫీ తాగుతూ ఉంది. తన డబ్బు గర్వాన్ని చూపిస్తూ ఉంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు వర్షం ఎక్కువవుతుంది. ఉరుములు, మెరుపులు ఎక్కువయ్యాయి. ఆ సమయంలోనే భూకంపం కూడా సంభవిస్తుంది. ఇంట్లోని సామాన్లన్నీ చెల్లాచెదురుగా అవుతాయి. కీర్తన ఆ ఇంట్లో చిక్కుకుపోయింది. కీర్తనకి ప్రాణభయం పట్టుకుంది. కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. కీర్తన అలా అరుస్తుంటే మరోవైపు ఉన్న కవిత తన అత్త పార్వతిని పట్టుకుని బయటికి తీసుకెళ్తుంది. వాళ్ళని చూసిన కీర్తన, నన్ను కాపాడిన వాళ్ళకి డబ్బులిస్తాను, చాలా డబ్బులిస్తాను. వాళ్ళు జీవితాంతం కష్టపడినా అంత డబ్బు చూసుండరు. చూశారా అత్తయ్య, చింత చచ్చినా పులుపు చావలేదు. అమ్మా కవిత, ముందు మనం ఇంట్లో నుండి బయటపడదాం. భూకంపం మరింత ఎక్కువయ్యేలా ఉంది. తొందరగా ఇంటి నుండి బయటపడాలి. అలా కవిత మెల్లగా తన అత్త పార్వతిని తీసుకుని ఇంటి నుండి బయటకొచ్చేసింది. ఇంటి నుండి బయటకొచ్చిన తరువాత ఒకచోట తన అత్త నుంచింది. మళ్లీ ఇంట్లోకి వెళ్ళింది. ఇంకెక్కడికమ్మా? అత్తయ్యా, ఎంతైనా మనం మనుషులం కదా. వారిలో లేకపోయినా మనలో మానవత్వం ఇంకా అలాగే ఉంది. ఆవిడ చూపించే డబ్బు ఆశ నాకు లేదు. ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవటమే నాకు తెలుసు. నిజంగా నీది చాలా మంచి మనసమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. నీ తోటి కోడల్ని కాపాడు అంటూ పార్వతి చెప్పగానే ఇక కవిత ఆ వానలోని తడుస్తూ ఇంట్లోకెళ్ళింది. ఇంట్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కీర్తనని చూసింది. ఇంట్లోని సామాన్ల మధ్య చిక్కుకొని ఉన్న కీర్తనని చూసి, ఇదిగో నా చేతులు పట్టుకో, నా వెంట నడు. అబ్బబ్బా, ఖచ్చితంగా నీకు చాలా డబ్బిస్తాను. పండగ చేసుకుందువులే. ఇక నీకు తిండికి కూడా ఇబ్బంది ఉండదు. నన్ను కాపాడుతున్నావు కదా, డబ్బు కోసమే కదా. ఖచ్చితంగా నీకు డబ్బిస్తాను. చాలా ఎక్కువ డబ్బులే ఇస్తాన్లే. పండగ చేసుకుందువు. కీర్తన అలా అనగానే కవిత లాగి పెట్టొక్కటిస్తుంది. కీర్తనని చాలా కోపంగా చూస్తుంది. చిచ్చి, చచ్చే ముందు కూడా నీలో మార్పు రాలేదు కదే. ఇప్పుడు నువ్వు చస్తే నీ డబ్బులు నిన్ను కాపాడతాయా? నీకు ప్రాణం పోస్తాయా? నీలో మార్పు వస్తుందని అనుకుంటే ఇంకా నీ బుద్ధి మారట్లేదు. కనీసం ఇప్పటికైనా మారు. పద వెళ్దాం. అలా కవిత తన తోడికోడలు కీర్తనని తీసుకుని ఇంట్లో నుండి బయటకొస్తుంది. బయటకొచ్చిన తరువాత కీర్తన కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన అత్త కాళ్లపై పడుతుంది. క్షమించండత్తయ్యా, డబ్బున్న పొగరుతో నేను చాలా తప్పు చేశాను. మిమ్మల్ని అవమానించాను, బాధ పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడాను. ఇప్పుడు కూడా డబ్బు పొగరుతో ప్రవర్తించాను. క్షమించండి. క్షమాపణలు చెప్పాల్సింది నాకు కాదమ్మా. ఇదిగో
ఏ స్వార్థమూ లేకుండా ఏది ఆశించకుండా నిన్ను కాపాడింది కదా ఈ కవితకి చెప్పు. పార్వతి అలా అనగానే కవితని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ కీర్తన ఏడుస్తుంది. క్షమించు కవిత, చిన్నదానివైనా నీకు నేను నమస్కారం చేస్తున్నాను. నువ్వు పేదదానివని ఎన్నో రకాలుగా అవమానించినా నువ్వు మాత్రం అవేం పట్టించుకోకుండా నన్ను కాపాడావు. నీ రుణం తీర్చుకోలేనిది. తీర్చుకోవచ్చు, నా రుణం తీర్చుకోవచ్చు. మళ్ళీ మన కుటుంబమంతా కలిసిమెలిసి ఉంటే నువ్వు నా రుణం తీర్చుకోవచ్చు. కవిత అలా అనగానే కీర్తన సంతోషంగా కవితని హత్తుకుంది. అలా ఆ వర్షంలో ఆ కుటుంబం మళ్ళీ కలిసిపోతుంది. ఇక ఆ తరువాత ఏ సమస్య లేకుండా అందరూ కలిసుంటూ ఆనందంగా జీవిస్తారు. రాజేష్ వాళ్ళ ఊరికి మరియు పట్నానికి ఆటో నడుపుతూ ఉండేవాడు. వర్షాకాలం అవ్వడంతో రోడ్లు బాగోలేక ఆటో నడపటం తగ్గించేశాడు. ఎందుకంటే రోడ్డు వల్ల ఆటో పాడైపోయే స్థాయిలోకి వచ్చేస్తుందన్న భయంతో. భార్య కీర్తి మాత్రం చాలా పిసినారి. అలాంటి రోడ్డు మీదకి ఆటో పట్టుకుని వెళ్తే ఆటో పాడైతే మరమ్మత్తు చేయించాల్సి వస్తుంది. భర్తకి ఆటో తీయద్దని చెప్తూ ఉండేది. అయితే ఒకరోజు చాలా గట్టిగా వర్షం పడుతుంది. కీర్తి, వర్షం తగ్గేటట్టుగా అనిపించట్లేదు. నువ్వు మన కొత్త గొడుగు తీసుకురా, వేసుకుని మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఏమైనా కాయగూరలున్నాయేమో పట్టుకొస్తాను. వంట చేయడానికి ఒక్క కూరగాయ కూడా లేదు. ఒక 2-3 కూరగాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఒక 2 రోజులకి సరిపోతాయి. ఈ వర్షానికి ముందుగా తెచ్చి ఇంట్లో పెట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకత్తయ్యా ఇప్పుడు కొత్త గొడుగు తీసి మార్కెట్ వరకు వెళ్ళటం? ఏం అవసరం లేదు. మన పెరట్లో మునగ చెట్టుంది కదా, దాని ఆకులు తీసి ఈరోజు వండుకుందాం. రేపటి కోసం మన పక్కన ఉండే పిన్నిగారు ఇంట్లో పాలకూర మొక్కలున్నాయి కదా, అవి 4 తెచ్చుకొని పులుసు పెట్టుకుంటే సరిపోతుంది. రేపు మొత్తానికి మనకి భోజనం కుదిరిపోతుంది. ఇంకెందుకత్తయ్యా ఇప్పుడు ఆ గొడుగు వాడి నడుచుకుంటూ వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి కూరగాయలు కొనటం? ఇంత కష్టపడి డబ్బు సంపాదించింది కడుపుకు తినకుంటే ఇంకెందుకే? అయినా ఇంట్లో ఉన్న వస్తువుని వాడొద్దంటే ఎలా? అలా దాచుకొని ఏం చేస్తావు? అయినా ఆకుకూరలు తింటే ఒంటికి మంచిదే, కాదనను. కాని రోజూ ఒట్టి ఆకుకూరలు తింటే బలం రాదు. దాంతోపాటు ఇంకేమైనా బలమైన ఆహారం తీసుకోవాలి. అత్తయ్య గారు, ఇప్పుడు బలమైన ఆహారం తీసుకొని ఏమైనా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్తారా ఏంటి? ఈ వర్షాకాలంలో ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఊరికే లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకా మనం ఈ కంఠం వరకు తిని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం అవసరమంటారా? నీకు చెప్పటం దండగా అని తన గదిలోకి వెళ్ళిపోతుంది కౌసల్య. భర్త రఘురాంతో ఇలా అంటుంది. ఏవండి, చూడండి, మన కోడలు ఈ పిసిని గొట్టుతనంతో మనకెంత ఇబ్బంది పెడుతుందో. దీనితో వేగలేకపోతున్నాను. అయినా దీన్ని కాదు, మన అబ్బాయి రాజేష్ ననాలి. వాడు ఏరికోరి దీన్ని తీసుకొచ్చాడు మన ప్రాణాల మీదికి. నీకు అసలు విషయం తెలీదు కౌసల్య. ఈరోజు పొద్దున బియ్యం బస్తా తెమ్మని డబ్బులిచ్చింది. ఆ డబ్బులకి కేవలం బియ్యం మాత్రమే వచ్చాయి. నేనప్పటికే చెప్పాను, ఆటోలో తీసుకొస్తాను, ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మని. కానీ తను వినలేదు. తల మీద పెట్టుకుని వచ్చేయమని చెప్పింది. పైగా వాకింగ్ అవుతుందని నాకే సలహా ఇస్తుంది. ఈ వయసులో వాకింగ్ చేస్తే ఒంటికి మంచిదని చెప్తుంది. ఏమీ అనలేక ఆ బియ్యం బస్తా తల మీద పెట్టుకుని ఇంటికొచ్చాను. అలసిపోయి గదిలో ఇప్పటి వరకు విశ్రాంతి తీసుకున్నాను. అవునా? అయినా మావయ్య అని పిలవగానే మీరు తన వెనకాల వెళ్ళి చెప్పిందల్లా చేస్తుంటారు. ఎవరైనా కోడలికి బుద్ధి చెప్పేవాళ్ళొస్తే బాగుండు. ఎవరో ఎందుకే, మీ చెల్లుందిగా, తనని పిలు. తనొస్తే బావుంటుంది. మన కోడలికి కరెక్ట్గా బుద్ధి చెప్తుంది. మా చెల్లొస్తే ఎవరికి బాగుంటుంది? మీకా నాకా? ఇంత వయసు వచ్చినా నాపై అనుమానం పోలేదే నీకు? సరే అని చెప్పి కౌసల్య తన చెల్లిని ఇంటికి రమ్మని కబురు పెడుతుంది. ఇక్కడ జరిగే విషయాలన్నీ తన చెల్లికి వివరిస్తుంది. అలా కొద్ది రోజులు గడిచాక కౌసల్య వాళ్ళ చెల్లి సుభద్ర ఇంటికొస్తుంది. అప్పుడు చాలా సామాన్లు పట్టుకొనొస్తుంది. దాంతోపాటు ఒక పెట్టె కూడా పట్టుకొస్తుంది. బావున్నావానే? చాలా రోజులైంది నువ్వింటికొచ్చి. పిల్లలెలా ఉన్నారు? నేనైతే బాగున్నానక్కా. మీ అందరినీ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. పైగా నా ఇంటి బాధ్యతలన్నీ నా కోడలికి అప్పచెప్పేశాను. ఇంకా ఇంట్లో ఉండి నేనేం చెయ్యాలి? అలా అందరినీ ఓసారి చూసినట్టుంటుందని బయలుదేరొచ్చాను. మీరందరూ తినడానికి కోడలి చేత అన్నీ చేయించి పట్టుకొచ్చాను. కీర్తి వంటగదిలో నుండి వీళ్ల మాటలన్నీ వింటుంది. మమ్మల్ని చూసి వెళ్ళడానికి ఇన్ని వస్తువులు పట్టుకొచ్చిందా? అయితే అర్జెంటుగా ఈవిడకి కొంచెం మర్యాద చేసేసి పంపించేద్దాం.
ఆ వస్తువులన్నీ మనకుండిపోతాయిగా. ఈరోజు ఒక 2 రకాల కూరలు పప్పులు అన్నీ చేసి ఆవిడకి పెడతాను, చాలా సంతోషిస్తుంది అని వంటగదిలో తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది కీర్తి. అక్క, మంచినీళ్లు తెప్పించవా? చాలా దాహంగా ఉంది. కీర్తి, చిన్నత్తయ్య కోసం మంచినీళ్లు తీసుకురా. సుభద్రొచ్చింది మన ఇంటికి. అలాగే అత్తయ్య, తీసుకొస్తున్నాను అని చెప్పి కీర్తి మంచినీళ్లు తీసుకొని వస్తుంది. అత్తయ్య గారు బావున్నారా? ఇదిగోండి మంచినీళ్లు తాగండి. ఒట్టి నీళ్లే కాదు, మీకోసం చక్కని కాఫీ చేసి తీసుకొచ్చాను. మీరు మాట్లాడటం నేను విన్నాను, అందుకే తొందరగా కాఫీ తయారు చేసి అప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చాను. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. వర్షంలో అసలే తడిసిపోయాను. ఈ టైంలో కాఫీ అంటే చాలా సంతోషంగా ఉంటుంది. కీర్తి ఏం చేస్తుందో అర్థం కాక కౌసల్య చూస్తూ ఉంది. అత్తయ్య గారు, వంటేం చేయమంటారు? మీకు నచ్చినవేమైనా ఉంటే చెప్పండి, చక్కగా చేసి పెడతాను. వేడివేడిగా తిందురుగాని. నాకలా ఏం లేదమ్మా. అందరూ ఏం తింటారో అదే చేసి పెట్టు. మా చెల్లికి పరమాన్నం అంటే చాలా ఇష్టం. వేడివేడిగా పరమాన్నం చేసి పెట్టు. అలాగే నీళ్లలో వండకు, ఎక్కువ పాలేసొండు. తనకలాగే ఇష్టం. అలాగే అత్తయ్య, తప్పకుండా చేసి పెడతాను అని చెప్పి కీర్తి వంటగదిలోకి వెళ్ళిపోయింది. పోనీలే, అన్నీ తెచ్చినందుకు ఈ ఒక్క పూటైనా అన్ని రకాలు వండి పెడతాను, లేకపోతే బాధపడుతుందేమో. అసలే వర్షంలో తడిచానని 100 సార్లు అంటుంది అని అనుకుంటూ గబగబా అన్ని పనులు చేసి వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వాళ్ళ చిన్నత్తగారిని పిలుస్తుంది. అమ్మా, చాలా బాగా వంటలు చేశావు. నీ చేతి వంట ఎంత బావుందో. నేను కూడా ఇంత రుచికరమైన వంట తిని ఎన్ని రోజులవుతుందో చెల్లి. అక్క, చూసావా నీ కోడలు ఎంత మంచిదో? ఎన్ని రకాల వంటలు చేసి పెడుతుందో. నాకు ఓ కోడలుంది. ఎందుకు? పొద్దున్నే లేచినప్పటి నుండి ఎవరితో గొడవ పడదామా అని చూస్తూ ఉంటుంది. ఏం చేయమంటావు? నా ప్రాణాల మీదికి అలాంటి కోడల్ని తెచ్చిపెట్టుకున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అత్తగారు నాకు అప్పట్లో ఒక పెట్టెనిచ్చారు. అందులో రకరకాల వస్తువులున్నాయి. అవన్నీ నా కోడలికిద్దామనుకుంటే అది చేసే పనులు చూస్తుంటే అస్సలు ఇవ్వాలనిపించట్లేదు. అదే నీ కోడల్ని చూస్తుంటే ఆ పెట్టె నీ కోడలికి ఇవ్వాలని మనసు కనిపిస్తుంది. అసలు నాకిలాంటి కోడలు దొరుకుంటే ఎంత బాగుండో. సర్లే, భోజనమైందిగా, ఇంకొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరతాను. కీర్తి బాగా ఆలోచించుకొని, అయ్యో మీరెక్కడికెళ్తారు? ఇంతలా వర్షం పడుతుంటే ఇప్పుడు ఇంటికెళ్ళేం చేస్తారు? 2 రోజులు మా అందరితో కలిసి గడిపి అప్పుడు వెళ్ళొచ్చు కదత్తయ్యా. చూసావా అక్క, నీ కోడలు ఎంత మంచిదో. చుట్టం చూపుకొచ్చిన వాళ్ళని కూడా వెళ్ళనివ్వట్లేదు. ఇంకా నా ఇంట్లోనూ ఉంది. నేనెప్పటికీ బయటికెళ్తానా అని చూస్తూ ఉంటుంది. ఎలా అయినా నా అత్త ఇచ్చిన పెట్టె మాత్రం నీ కోడలికే ఇవ్వాలక్కా. కీర్తి ఆ మాటలు విని తెగ సంతోషిస్తుంది. అయితే పూటపూటకి తనకి నచ్చినవి వండి పెడుతూ తన సేవ చేస్తూ ఉండటం కీర్తికి తను అనుకున్న దానికన్నా డబ్బులు ఎక్కువ ఖర్చయిపోతున్నాయని భయం పట్టుకుంది. ఎలాగైనా మరుసటి రోజు పెట్టె తెప్పించుకుని సుభద్రని పంపించేద్దాం అనుకుంది. అత్తయ్య గారు, మీ ఇంట్లో మీకోసం అందరూ ఎదురు చూస్తుంటారు కదా. మళ్ళీ మీరిక్కడే ఎక్కువ రోజులు ఉండిపోతే మావయ్య గారు ఎంత బాధపడతారో కదా. మా అందరి వల్ల మీరు మావయ్య గారిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నాకు కూడా మీ మావయ్య గారు చాలా గుర్తొస్తున్నారు. ఈరోజే బయలుదేరి వెళ్ళిపోతాను. అత్తయ్య గారు, మీరెలాగూ వెళ్ళిపోతున్నారు కదా, మీ జ్ఞాపకంగా నాకేదైనా ఇవ్వరా? మీ ఆశీర్వాదం అనుకుని నేను భద్రంగా దాచుకుంటాను. కీర్తి మనస్సులో ఇలా అనుకుంది. ఈవిడకి వాళ్ళ అత్తయ్య గారిచ్చిన పెట్టె నాకు ఇచ్చేస్తే ఎంత బాగుంటుందో. అప్పటి బంగారం, నగలు, వజ్రాలు ఉన్నాయేమో అందులో. ఈవిడ ఎక్కడికి వెళ్ళినా పెట్టె పట్టుకునే వెళ్తుందిగా. అవునా? అయితే నీకెప్పటి నుండో అంటున్నానుగా మా అత్తగారి పెట్టె ఇవ్వాలని. అదిగో తీసుకో. కీర్తి ఆనందిస్తూ పెట్టె తెరిచి చూసింది. అందులో పాత చీరలు, ఒక 4 వెండి పట్టీలు ఉన్నాయి అంతే. ఏంటత్తయ్యా, ఏదో బంగారు నగల పెట్టె ఉన్నట్టు మాట్లాడారు. ఇందులో కొంచెం కూడా బంగారం లేదు. పాత చీరలు, పాడైపోయిన చీరలు ఉన్నాయి. ఏదో ఒక 2 పట్టీలున్నాయి. అవి కూడా చాలా పల్చగా ఉన్నాయి. అదేంటి, మొన్న నువ్వే అన్నావుగా నాకు పెద్దవాళ్లంటే గౌరవం అని, బహుమతి అవసరం లేదని, ఆశీర్వాదం ఇచ్చే మనసుండాలి గాని వస్తువులు అవసరం లేదని. చూసావా, ఇప్పుడు నువ్వు అనుకున్న బహుమతి నీకు రాలేదని ఎంత బాధపడుతున్నావో. అలాగే మా అక్క మరియు బావ నిన్ను కోడలిగా తీసుకొచ్చారు.
నువ్వు వీళ్ళ ఇల్లు సంసారం బాగా నడుపుతావని, అందర్నీ బాగా చూసుకుంటావని, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తావని, ఇంటి పరువు నిలబెడతావని, ఇలా చాలా ఆశలతో నిన్ని ఇంటి కోడలిగా తెచ్చారు. కానీ నీ పిసినిగొట్టుతనంతో భర్తని, అత్తామామల్ని అందరినీ ఇబ్బంది పెడుతూ వచ్చావు. నీకు అనుకున్నది దొరక్కపోతే ఎంత బాధనిపించిందో అలాగే వాళ్ళేదో అనుకుని నిన్ను తీసుకొచ్చుకున్నారు. అది దొరక్కపోవడంతో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావా? పొదుపు చెయ్యొచ్చమ్మా, కానీ అది ఇంట్లో వాళ్ళని హింసించేటట్టు ఉండకూడదు. అర్థమైందా? అత్తయ్య గారు, మీరు నాకు చేసిన తప్పుని బాగా గుర్తు చేశారు. ఈ రోజు నుండి అలాంటి తప్పు మరెన్నడూ చెయ్యనత్తయ్యా. కీర్తి వాళ్ళ అత్తని మరియు మావయ్యని క్షమించమని అడిగి పిసినారితనం పక్కన పెట్టి అందరినీ బాగా చూసుకోవటం మొదలెట్టింది.